హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. నేరేడు పళ్ళు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ సీజన్లో ఎప్పుడు దొరికిన నాళ్ళు ఏదో ఒక విధంగా మనం తీసుకోవాలి. రోజు మనం నేరేడు పళ్ళని ఒలుసుకొని తినాలంటే కూడా కష్టంగా ఉంటుంది, కొంచెం వగరు ఉంటుంది, ఎక్కువ తినబుద్ధి కాదు. దాన్ని ఇప్పుడు జ్యూసు తయారు చేద్దామని అనుకుంటున్నా. దానికి మొత్తం కాయలన్నీ కడిగేసి ఇట్లాగా గింజలు తీసేసాను అన్నమాట. అన్నిటికీ గింజలు తీసాను. ఇగో గింజలు, ఇవి నాటుకాయలండి, కొంచెం గట్టిగా ఉంటాయన్నమాట. నేను చేత్తోనే తీసేసాను. చూసారా, ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట. అన్ని కాయలు కూడా జ్యూస్కి కావాలంటే గింజలన్నీ మనం ఇలాగ ఒలిసేసుకోవాలి. ఒలిసిన ఇవన్నీ మనం మళ్ళీ మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీకి ఇగో ఇవన్నీ చూసారా, బాగా ఒలిసేసాను కదా. ఇలా అయితే 2 మనుషులకు సరిపోతుంది అన్నమాట. జ్యూస్ అయితే రోజు ఒక్కొక్క గ్లాసు తాగొచ్చు. దానికి చిన్న బెల్లం ముక్క, కొంచెం ఇదిగో బెల్లం ముక్క వేసుకుందాం. ఇది ఖర్జూరం పేస్టు, జ్యూస్లో వేస్తున్నాను కదా, అది ఖర్జూరం పేస్టు. చిన్న నిమ్మ చెక్క, 2 అల్లం ముక్కలు. జ్యూస్కి బాగుంటాయండి ఇవన్నీ కూడా. ఆ వగర్తనాన్ని మనకి తెలియకుండా చేస్తుంది. కొంచెం కొత్తిమీర కానీ పుదీనా కానీ మనకి ఏది ఉంటే అది, ఇవన్నీ మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. నేరేడు పళ్ళు, ఖర్జూరము, బెల్లము, అలాగే అల్లం ముక్కలు, కొత్తిమీర, నిమ్మ చెక్క. ఒక నిమ్మ చెక్క పిండేస్తే పుల్ల పుల్లగా కారంగా కూడా ఉంటుంది. 2 మిరియాల గింజలు కూడా వేస్తాను, 2 మిరియాల గింజలు అంతే. మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకొచ్చేద్దాం ఇవన్నీ. జ్యూస్కి చిటికెట్ సాల్ట్ కూడా వేసుకుందాం, ఇంకొంచెం రుచి బాగుంటుంది. ఇప్పుడు ఇంకాస్త మెత్తగా మిక్సీ పట్టుకొచ్చేద్దాం. స్వీటు సరిపోలేదు, కొంచెం తేనె వేసుకుందాం. తేనె వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. చిన్న బెల్లం ముక్కే వేసాను కదా, ఇది వగరు కదా, వగరికి కాస్త తీపి ఎక్కువ పడుతుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పడదాం. జ్యూస్ రెడీ అయిపోయింది, గ్లాసులోకి వేసేసుకుందాం. ఎమ్మి నేరేడు పళ్ళ జ్యూసు చాలా ఇష్టంగా, చాలా ప్రీతిగా 2 ఐస్ ముక్కలు వేసుకుంటే దీనిపైన చాలా బాగుంటుంది. చూసారా, నేరేడు పళ్ళ జ్యూసు ఎంత బాగా తయారైపోయిందో. ఇంకెందుకు లేటు, పిల్లలకైతే చక్కచక్క ఇచ్చేద్దాం, హాయిగా తాగేస్తారు. ఇదేనండి ఈరోజు నేరేడు పళ్ళ గురించి నేను చేసింది. ఒక చిన్న కొత్తిమీర వేద్దాం దీనిపైన. పుల్లగా, వగరుగా, కారంగా చాలా ఎమీగా ఉంటుంది. అందరూ చేయండి, అందరూ ట్రై చేయండి. ఓకే అండి, మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఓకే, బాయ్.